ధరణి అక్రమాలపై తెలంగాణ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. గతంలో ధరణిని అడ్డుపెట్టుకుని చేసిన భూ లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిట్ కు తెలంగాణ సర్కార్ సిద్ధమవుతోంది. త్వరలోనే ప్రారంభం కానున్న ఈ ఫోరెన్సిక్ ఆడిట్ తో ధరణిలో జరిగిన భూదందాలు, అక్రమార్కుల చిట్టాను బట్టబయలు చేయాలని సర్కార్ భావిస్తోంది. అవినీతిపై ఫోకస్, ధరణి పాపాలపై ఫోరెన్సిక్ ఆడిట్. ఫోరెన్సిక్ ఆడిట్ కు సిద్ధమవుతున్న రేవంత్ సర్కార్. సర్కార్ భూములను దోచిపెట్టిన వారి భరతం పట్టేందుకే ఫోరెన్సిక్ ఆడిట్. గతంలో జరిగిన ధరణి భూదందాలపై ఆడిట్ నిర్వహించనున్న సర్కార్. ఫోరెన్సిక్ ఆడిట్లో భూదొంగల చిట్టా తేల్చనున్న ప్రభుత్వం. ధరణి పాపాలను అధికారంలోకొచ్చాక కడిగేస్తామంటూ ప్రకటించిన రేవంత్ రెడ్డి దాని స్థానంలో భూభారతిని తీసుకొచ్చారు. రాష్ట్రంలో పారదర్శకంగా భూ లావాదేవీలు జరిపే విధంగా భూభారతిని రూపొందించిన సర్కార్ ప్రస్తుతం రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తోంది. మొదటి దశలో జనగాం, సంగారెడ్డి, నారాయణపేట్, నిర్మల్ జిల్లాల్లోని 4 మండలాల్లో అమలు చేసింది. దీనిపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు 28 మండలాల్లో భూభారతి సదస్సులు నిర్వహిస్తోంది. ఇక జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూభారతిని అమలు చేసేందుకు సర్కార్ రెడీ అవుతోంది. ఒకవైపు భూభారతిని అమలు చేస్తూనే మరోవైపు గత ప్రభుత్వ హయాంలో జరిగిన ధరణి అక్రమాలపై రేవంత్ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ధరణిని అడ్డుపెట్టుకుని గతంలో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడంతో ఆ అక్రమాల చిట్టా విప్పాలనే సర్కార్ డిసైడ్ అయింది. ఇందులో భాగంగా ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా గతంలో డిజిటల్ ట్రాన్సాక్షన్ రూపంలో జరిగిన అక్రమ లావాదేవీల గుట్టు విప్పనుంది సర్కార్. దీనికోసం ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహణలో దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న పుణె, బెంగళూరు, కేరళలోని సంస్థలతో సర్కార్ సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. వీటిలో రెప్యుటేషన్ ఉన్న సంస్థకు ఫోరెన్సిక్ ఆడిట్ బాధ్యతలను సర్కార్ కట్టబెట్టనుంది. దీనిపై ప్రస్తుతం కసరత్తు తుది దశకు చేరినట్లు టాక్ వినిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ చుట్టూ ఉన్న కోట్ల విలువైన ప్రభుత్వ భూములను నిబంధనలు ఉల్లంఘించి 100 ఎకరాల భూమి తారుమారయిందనే ఆరోపణలు వచ్చాయి. అదేవిధంగా ప్రైవేట్ భూమి ప్రభుత్వంలోకి, ప్రభుత్వ భూమి ప్రైవేట్ వ్యక్తుల మీద రిజిస్ట్రేషన్ అయినట్లు విమర్శలొచ్చాయి. కొన్ని పట్టా భూముల విషయంలో కోర్టు కేసులు సైతమయ్యాయి. తాజాగా మహేశ్వరంలో 100 కోట్ల విలువైన భూమి రియల్ ఎస్టేట్ వ్యాపారుల పేర్ల మీదకు వెళ్లిపోయింది. ఈ వ్యవహారంలో అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ కీలక పాత్ర ఉందనే ఆరోపణలున్నాయి. ఆయనపై ఈడీ, సిబిఐ విచారణ కూడా కొనసాగుతోంది. ఇలా ఈ ఒక్కచోటే కాకుండా వేల కోట్ల విలువైన భూములు ధరణిని అడ్డుపెట్టుకుని కొందరు అధికారులు కాజేసినట్లు ఆరోపణలున్నాయి. వీటన్నింటిపై అసలు విషయం బయటకు తీసేందుకు ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. దీని ద్వారా భూదందాలో పాల్గొన్నవారు, వారికి సహకరించిన వారు అందరి చిట్టా బయటికి రానుంది. ఇప్పటికే భూభారతిని ఎన్ఐసికి అప్పగించిన సర్కార్ ఇప్పుడు ఈ ఫోరెన్సిక్ ఆడిట్తో మరింత పారదర్శకంగా ఆడిట్ చేయాలని నిర్ణయించింది. ఈ ఆడిట్లో గత ప్రభుత్వం బయోమెట్రిక్ సాంకేతికత ఆధారంగా జరిపిన లావాదేవీలన్నింటిపై ఆడిట్ చేయనున్నారు. గత సర్కార్ ధరణిని అందుబాటులోకి తెచ్చిన నాటి నుంచి అంటే 2020 అక్టోబర్ నుంచి అగ్రికల్చర్ ల్యాండ్ రిజిస్ట్రేషన్, పట్టా, ప్రభుత్వ భూములు, దేవాదాయ, వక్ఫ్ తదితర భూముల్లో జరిపిన లావాదేవీలన్నింటినీ ఈ ఫోరెన్సిక్ ఆడిట్ చేయనుంది. దీనిలో భాగంగా పలు జిల్లా కలెక్టరేట్లు, తహసీల్దార్ కార్యాలయాల నుంచి జరిగిన ఆన్లైన్ డాక్యుమెంట్లను సర్కార్ పరిశీలించనుంది. మొత్తానికి ఎన్నికల ప్రచారంలో చెప్పిన విధంగా ధరణి స్థానంలో భూభారతి తెచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు అప్పటి భూ పాపాల చిట్టాను విప్పేందుకు సిద్ధమవుతున్నారు. ఫోరెన్సిక్ ఆడిట్ ను పక్కాగా నిర్వహించి నాడు సర్కార్ భూములను దోచిపెట్టిన వారి భరతం పట్టేందుకు రెడీ అవుతున్నారు. ఇదే జరిగితే ఈ ఫోరెన్సిక్ ఆడిట్ రాష్ట్రంలో మరింతగా రాజకీయ ప్రకంపనలు రేపనుంది.